హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కొంచెం కొత్త వాళ్ళకి మటన్ కర్రీ ఎలా చేయాలన్నది ఏంటన్నది తెలియదు. ఈ రకంగా చేసుకుంటే మటన్ కూడా చాలా మెత్తగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మనం చేసుకోగలిగితే చాలా టేస్టీ కూడా ఉంటుంది అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను చూపిస్తాను, ఆల్రెడీ చూపించాను మీకు. అదవి మళ్ళీ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను అనమాట. ఒక కడాయి పెట్టుకుని, అంటే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మటన్ కర్రీ కుక్కర్ పెట్టుకుని, కుక్కర్ వేడయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే వేరుశనగ నూనె యూజ్ చేయండి, బాగా టేస్ట్ వస్తుంది కర్రీ. వేరుశనగ నూనె ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత 3-4 ఉల్లిపాయలు కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత మర్చిపోయిన పలవ సరుకులు వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత గ్రీన్ పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని గ్రీన్ పచ్చి 3 కానీ 4 కానీ అందులోనే వేసేసుకోవాలి. దాంతోపాటు ఒక టమాటా కూడా సేమ్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా వేయండి. తర్వాత బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మెత్తగా ఉడికేంత వరకు మగ్గనిచ్చుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత అవి కూడా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా తిప్పుకుంటే మగ్గుతుంది అనమాట. ఇంకో టిప్ ఏంటంటే, మీకు ఒకవేళ ఉల్లిపాయలు బాగా ఉడకకపోతే ఉల్లిపాయలు వేసిన వెంటనే పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోద్ది, బాగా ఉడుకుతుంది కూడా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పసుపు ఉల్లిపాయలు వేసేసిన వెంటనే ఆనియన్స్ వేసిన వెంటనే ఉడకవు అనమాట కొంతమందికి. ఇలా ట్రై చేయడం వల్ల త్వరగా ఉడుకుతుంది. తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలన్నమాట. సేమ్ అందులో నేను ఎలా అయితే చూపించాను అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి 2 to 3 టైమ్స్ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మటన్ కూడా అటు ఇటుగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా అడిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చూపించలేదు ప్రాసెస్. జస్ట్ అలా ఆడేసుకున్న దాన్ని ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవడం వల్ల కమ్మదనం వస్తుంది. నేను మ్యాక్సిమం ఎక్కువ మసాలా తక్కువ వాడతాను అనమాట. దానికోసమే ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది మసాలాలు ఎక్కువ యూజ్ చేయడం వల్ల, అందుకని తక్కువ యూజ్ చేస్తాను. దీనికి అసలైన మెయిన్ ప్రాసెస్ ఇందులోనే ఉంటుంది. మటన్ కర్రీకి బాగా మెత్తగా ఉడకడానికి బాగా కడాయి పెద్దది పెట్టుకుని దాంట్లో ఎండు కొబ్బరి చిన్న ముక్క అంత సైజు సన్నగా తరుక్కొని కోసి పెట్టేసుకుని ఆ కడాయిలో ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఎలా అయితే చూపిస్తున్నాను అదేవిధంగా ఎండు కొబ్బరి ఫ్రై చేసుకుని 4-5 జీడిపప్పులు, తర్వాత జీలకర్ర కూడా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత మిక్సీ పట్టే ముందు 2 పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఒక ఉల్లిపాయని 2 కింద కట్ చేసుకుని అందులో వేసుకుంటే పేస్ట్ అయితే వస్తుంది కర్రీకి. మెయిన్ మనం ఏ చపాతీలో కన్నా పెట్టుకున్నా కానీ కర్రీకి బాగుంటుంది అనమాట, పేస్ట్ అయితే వస్తుంది. అది ఎలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని మనం ఇందాక మటన్ వేసిన దాంట్లో వేసేసుకోవాలి, కుక్కర్లో వేసేసుకోవాలి. తర్వాత అది వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకొని సేమ్ మళ్ళీ కొంచెం అది ఇలా వాటర్ వేసుకుని అనమాట అందులో కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే కర్రీని, చాలా బాగుంటుంది. ట్రై చేశాక ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి, చాలా బాగుంటుంది. 1 నిమిషం అలా మగ్గనిచ్చిన తర్వాత కారం వేసుకోండి. మీకు ఎంత అయితే పడుతుందో ఆ కారం వేసుకుని నేనైతే చిన్న గిన్నెడు కారం వేసాను అనమాట, చిన్నది. సేమ్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే ప్రాసెస్లో చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మీరే కామెంట్ చేస్తారు వండిన తర్వాత ఎంత బాగుందో అనేసి. అది అయిన తర్వాత వాటర్ వేస్తాం కాబట్టి కొంచెం ఎగురుతుండగా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత 4-5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత తీసేసుకున్న తర్వాత సేమ్ అది ఎలా ఉంది, సూపర్ కలర్లో ఉంది. సేమ్ మీకు అలానే వస్తుంది. అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకుని తినడమే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటన్నది. సరే, బాయ్ అందరికీ.